మీకు గుర్తుందా? చిన్నపిల్లలు పెద్దవాళ్ళ చెప్పులు వేసుకుని నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, పడిపోతూ ఉంటారు, నడవలేరు. మనం వద్దని చెప్పినా వాళ్ళు వినిపించుకోరు, కానీ వాళ్ళకి విసుకొచ్చి వదిలేస్తూ ఉంటారు. అలాగే మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటామంటే మనకి ఫిట్ కానీ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది మనకు ఫిట్ కానీ టాలెంట్ కావచ్చు, పని కావచ్చు, అది ఏదైనా కావచ్చు. బైబిల్ గ్రంథంలో కూడా దావీదు జీవితంలో అదే జరిగింది. గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు రాజు తనకున్న కవచాన్ని శిరస్త్రాణాన్ని ఇచ్చినప్పుడు అబ్బాయి ఇది నాకు వాడకలేదు, నాకు ఫిట్ అవ్వట్లేదు, సెట్ అవ్వట్లేదు అని తీసి పడేశాడు. తనకు వాడికైన వడిసెలను తీసుకుని వెళ్ళాడు, గొల్యాతుని జయించాడు. మన జీవితాల్లో కూడా దేవుడు ప్రతి ఒక్కరికి ఒక సామర్థ్యం ఇస్తాడు. ఆ సామర్థ్యం ఏంటో గుర్తించి దానిలో మనం నమ్మకంగా కొనసాగినప్పుడు ఆ సామర్థ్యంలోనే దేవుడు మనల్ని సమర్థవంతులుగా చేసి ఇతరులకు దీవెనకరంగా మారుస్తాడు. తద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. అలా కాకుండా మనం వన్ మ్యాన్ షో లాగా వాళ్ళది నేను చేయాలి, వీళ్ళలాగా నేను చేయాలి, వాళ్ళలాగా నేను ఉండాలి అని ఒకవేళ మనం ప్రయత్నం చేస్తే గనక చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చెప్పులు వేసుకుని నడిచినట్టే ఉంటుంది మన జీవితం కూడా. అది చూసే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటది, ఆ వేసుకున్న వాళ్ళకి కూడా అన్కంఫర్ట్ గా ఉంటది. గనక దేవునికి మహిమకరంగా, ఇతరులకు ప్రయోజనకరంగా మన జీవితాలు ఉండాలంటే దేవుడు మన పట్ల ఏది ఉద్దేశించాడో అది ఎరిగి దాంట్లో ప్రవర్తిద్దాం.